ఇప్పుడైనా మాట్లాడొచ్చా? సీనుని ఇంటికి తీసుకురావడం కాదు. హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్టు? ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావనా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికీ సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఈ ఇంట్లో ఎవరూ నాకేమీ చెప్పట్లేదు. ఆయన పోయారు. ఎవరు? డిఐజీ శ్రీనివాస్ అంకులా? ఎప్పుడు? ఎలాగా? చెప్పరే. ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాల్ని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. నేను నమ్మలేకపోతున్నానండి. ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని. పాలిటిక్స్. అసలు దీనికి ఏం సాక్ష్యం ఉందని? ఆయన ఆత్మహత్య. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను. నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను. ఐఎమ్ ఆన్ ద లూసింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనూ లోపలికి వెళ్ళు. ఏమండి మీరు? వెళ్ళమంటే వస్తాను. వెళ్ళు. ఏంటండి ఇది? మీరేలా అయిపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు. వెళ్ళు. ఏమిటి నొప్పి పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గరుంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఏంటది? తెచ్చిపెట్టండి. ఆకలేసిందట, కానీ తినడానికి ఏం దొరకలేదు. ఘటోత్కచుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? వెజిటేరియనలే. వెజిటేరియన్ అయితే బాడీ ఎలా హార్ట్ పోగన్ లాగా ఉంటుంది. ఏనుగు మాంసం తింటున్నా? వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏం అర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుడిలాగా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు.
గాడ్ సార్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. హలో, ఆదినారాయణ గారా? ఎస్. ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందా? నీ చేతిలో ఏమీ లేదు, నీకెక్కడా రక్షణ లేదు. నేనెవరినని పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు తెలుసు, ఆ తాడు చూసావా? అదే నీ ముక్కుకు తాడనుకో. నువ్వేం అజేయుడివే కాదు, నీ భార్య నీ కొడుకు అసాధ్యులు కారు. కిటికీ తలుపులు బిగించుకున్నంత మాత్రాన మమ్మల్ని తప్పించుకోలేరు. మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్లోనూ మీ ఆవిడ షాపింగ్ బ్యాగ్లోనూ ఆర్డిఎక్స్ బాంబ్. లేదు స్వదేశీ కావాలంటే కొడవలతో మెడకోసేయచ్చు, నీ ఇష్టం. వద్దా? అయితే మా కమాండర్ మాట విను. రేపు ఆయన్ని కలుసుకో. నీ భార్యని కొడుకుని రక్షించుకోవడానికి నువ్వేం చేయాలో ఆయన చెప్తారు. కావాలంటే ఇంకో కుక్కను కొనుక్కోవచ్చు, కానీ భార్యని కొడుకుని కొనుక్కోలేవు. గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లీవ్. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాలా. వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. సార్, సార్, ఎస్ సార్, ఇంటర్నల్ హెమరేజ్లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి. అదే తమర్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎవరో విఐపి వచ్చినట్టున్నారు. ఓ, నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదు కదా? నాకు బాగలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. పడుకో పడుకో. ఉమ్.
ఇక్కడే ఉండు.